హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి జంతికలు అండి. స్నాక్స్ రెసిపీ, టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. జంతికలు అంటే మనం బియ్యం పిండిని వాడుతూ ఉంటాం, శనగపిండిని వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి పొటాటోతో కారపూస చేసి చూడండి, మురుకులు చేసి చూడండి. చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా కమ్మగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొటాటో స్నాక్స్ అని చెప్పాను కదా, పొటాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టి ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత గిన్నెను బయట పెట్టుకుని వాటర్ అన్నీ కూడా తీసేసి బాగా చల్లారిన తర్వాత ఇలా పైపీలంతా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన బంగాళదుంపల్ని గ్రేటర్తో తురుముకోండి. ఇలా తురిమినట్లయితే దుంప అంతా కూడా ముద్దలాగా వస్తుంది. పలుకులు అనేవి ఎక్కడ లేకుండా ముద్దలాగా రావాలి. ఈ విధంగా తురమండి. ఇదంతా కూడా మనం కొలిచి పెట్టుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో ఆ కప్పును తీసుకొని ఈ తురుమంతా కూడా ఇలా బౌల్లోకి వేసుకోండి. మనం ఇలా తురుముని కొలుచుకున్నట్లయితే పిండి కలుపుకోవటానికి ఈజీ అవుతుంది. ఇలా ఈ తురుమంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. మనం గ్రేట్ చేసుకున్న తురుము 1 కప్పు వచ్చింది కదా, ఈ కప్పుతో 1 కప్పు నిండా శనగపిండి తీసుకుని వేసుకోండి. శనగపిండి అనేది 1 కప్పు తురుముకి 1.5 కప్పుల వరకు పడుతుందండి. కానీ ముందుగా మనం ఒకేసారి 1.5 కప్పులు యాడ్ చేయకుండా ముందుగా 1 కప్పు వేసుకుని తర్వాత దానిలోకి తగినంత కారాన్ని 1 టేబుల్ స్పూన్ వాముని వేసుకుని ఇవన్నీ కూడా దుంపలో కలిసేంత వరకు కలుపుదాం. మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసి ఉడికించాం కదా, అందుకే పిండిలో నేను సాల్ట్ అనేది వేయలేదు. మొత్తం పిండి అంతా కలుస్తున్నప్పుడు ఒకసారి పిండిని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. మనం కలిపిన పిండితో ఈ పిండి అనేది ముద్ద అనేది కొంచెం పలుచగానే వచ్చిందండి. అందుకే మరొక అరకప్పుని యాడ్ చేశాను. ఈ అరకప్పు శనగపిండి కూడా వేసి బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా ఇలా మురుకులు వత్తడానికి పిండి కరెక్ట్గా సరిపోతుంది, కలుస్తుంది. పిండి అనేది చేతికి అంటుకుపోకుండా కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దను ఇలా రెడీ చేయండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని దాని లోపల చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేటును వేసుకోండి. లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఆ మురుకుల గొట్టంలో తగినంత పెట్టుకుని మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. పిండిని ఇలా సరిపడినంత లోపల షఫ్ చేసుకుని మూతను క్లోజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ ప్యాకింగ్ కవర్ కానీ తీసుకోండి, లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకుని దానిపైన ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ మీద మనం మురుకుల్ని ఒత్తుకున్నట్లయితే ఒకేసారి ఇలా 4-5 మురుకుల్ని ఒత్తుకున్నట్లయితే మనం కుకింగ్ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఈ విధంగా పేపర్కి పట్టినన్ని జంతికలను రెడీ చేసుకుని ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం. ఆయిల్ కాగిన తర్వాత కళాయికి పట్టినన్ని ఆయిల్కి పట్టినన్ని మురుకుల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా వేసాం కదా, ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేద్దాం. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఫ్రెండ్స్, జంతికలు చేస్తున్నప్పుడు ఎక్కువగా మనం అందరూ చేసేలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో పొటాటో స్నాక్స్ చేసి చూడండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చాలా డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. మరలా ఇదే ఆయిల్లో
మరికొన్ని మురుకుల్ని వేసి డీప్ ఫ్రై చేద్దాం. మిగిలిన వాటిని కూడా ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి మురుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే. చాలా తక్కువ టైంలోనే మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసాం కదా. మీరు కూడా ఒకసారి కుక్ చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.